హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవి ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం థైరాయిడ్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి కానీ సర్వైకల్ లింఫాడినైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కానీ యూజ్ అయ్యే ఒక ప్లాంట్ గురించి తెలుసుకుందాము. దాని పేరు కాంచనార, తెలుగులో దేవ కాంచనము అంటుంటారు. కాంచనార గుగ్గులు అనే పేరు కూడా చాలామంది వినుంటారు కదా. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కాంచనార అనేది. సో బాడీలో ఎక్కడ స్వెల్లింగ్స్ ఉన్నా కూడా తగ్గించడానికి మనకు అది యూజ్ అవుతుంది. మెయిన్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాన్ని కంట్రోల్లో ఉంచడానికి మనం దీని స్టెమ్ బార్క్ డికాక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. సో దాంతోపాటు లింఫ్ నోడ్ స్వెల్లింగ్ చెప్పాను కదా ఇంతకుముందు. సో స్వెల్లింగ్ ఉన్నప్పుడు సేమ్ డికాక్షన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. స్టెమ్ బార్క్ని తీసుకొచ్చి దాని పౌడర్లో కొంచెం జింజర్ పౌడర్, దాంతోపాటు బియ్యం కడిగిన నీళ్ళు కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఎక్స్టర్నల్గా అప్లై చేశారనుకోండి, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అంటే ఒకసారి మీరు ట్రై చేస్తే రిజల్ట్స్ ఎంత బాగుంటాయన్నది అబ్జర్వ్ చేస్తారు. ఫ్లవర్స్ అనేవి మనకి ఎక్సెసివ్ బ్లీడింగ్లో, ఫీమేల్స్కి వచ్చే పీరియడ్ ఎక్సెసివ్ బ్లీడింగ్లో చాలా వరకు యూజ్ అవుతాయి. ఫ్లవర్స్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో కొంచెం తేనె కలిపైనా తీసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ని పౌడర్ చేసైనా దాంట్లో తేనె కలిపి తీసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి. సో మౌత్ అల్సర్స్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కాంచనార స్టెమ్ బార్క్ని డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో దానిమ్మ ఫ్లవర్స్ యాడ్ చేసుకొని, అంటే కొంచెం పేస్ట్ లాగా చేసి దాంట్లో యాడ్ చేసుకొని గార్గ్లింగ్ చేస్తూ ఉండండి. మౌత్ అల్సర్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి, మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి. ఖచ్చితంగా పౌడర్ అయితే 3 to 5 grams వరకు మాత్రమే తీసుకోండి. స్టెమ్ బార్క్ పౌడర్ అయితే, ఫ్లవర్ పౌడర్ అయితే 2 to 3 grams వరకు తీసుకోండి, సరిపోతుంది. డికాక్షన్ చేసుకుంటే మాత్రం మీరు 50 ml to 60 ml వరకు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కొంచెం మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూసి యూజ్ చేసుకోండి, రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.